హెల్మెట్ అనేది కేవలం చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కాదని అది ప్రాణానికి రక్షణ కవచమని వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా స్పష్టం చేశారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో విద్యార్థులు యువతతో భారీ మనోహరం ఏర్పడి వాహనదారులకు రోడ్డు నిబంధనలపై విద్యార్థులు ప్లకార్డులతో రోడ్డు భద్రత నియమాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఫంక్షన్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి రాములు నాయక్, ఏఎం విఐ శ్రీలక్ష్మి, పరిగి డిఎస్పీ శ్రీనివాస్, ఎంవిఐ వీరేంద్ర నాయక్, కొడంగల్ సిఐ శ్రీధర్ రెడ్డి, ఏఎస్ఐ సత్యనారాయణ, కొడంగల్ లారీ ఆటో యూనియన్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ జూనియర్ కాలేజ్ ఉన్నారా? జూనియర్ లోకల్ పబ్లిక్తో పాటు ఈ ప్రోగ్రామ్ అంతా ప్లాన్ చేయడం జరిగింది. సో ముఖ్యమైన అంశాల ముందే కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నాను. ఇంతకుముందు కూడా చాలామంది ఆఫీసర్స్ కానీ స్టూడెంట్స్ కానీ డీటెయిల్గా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. బట్ దాంట్లో కూడా కొన్ని 2-3 పాయింట్స్ నేను కూడా ఆలోచించాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనకు ఒక మర్డర్ జరిగితే చాలా సీరియస్ ఉంటాము, కానీ ఒక ఫెటల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అంత సీరియస్గా తీసుకోలేము. More number of people are dying due to road accident fatalities compared to any other crime. రోడ్ యాక్సిడెంట్తో చనిపోయిన వాళ్ళు ఎక్కువ అన్నారు. మొత్తం ఇండియాలో చూస్తే 5 lakh వరకు రోడ్ యాక్సిడెంట్స్ ప్రతి సంవత్సరాలు జరుగుతున్నాయి. దాంట్లో 1.7 lakh దాదాపు చనిపోతున్నారు. దట్ మీన్స్ ప్రతి ఒక్క రోజు 450 to 500 మంది చనిపోతున్నారు. దాంట్లో కూడా ఇంపార్టెంట్ ఏంటి అంటే, చనిపోతున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇంతకుముందు సిఐ కొడంగల్ గారు చెప్పారు. అది కూడా నేను కూడా ఇదే ఆలోచించాను. ఇంటి నుంచి బయట పోతున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఒక అర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, యంగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇంట్లో వచ్చిన డబ్బులు డైలీ ఫుడ్ కోసం కానీ, బట్టల కోసం కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కోసం అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక మంచి అర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ బయట పోతే వాళ్ళు జాబ్ చేసినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు ప్రతి నెలకి కొంచెం పైసలు వస్తాయి. ఆ పైసలు వాడుకొని ఒక ఫ్యామిలీ రన్ అవుతుంది. అదే మనిషి కొన్ని ట్రాజిక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత చనిపోతే విల్ ఎఫెక్ట్ నాట్ జస్ట్ హిమ్సెల్ఫ్, ఒక మనిషి కాదు, మొత్తం ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. వైఫ్ విడో అవుతారు, పిల్లలు మోస్ట్లీ ఫాదర్ అర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సీఎం సార్ ఆదేశం ప్రకారంగా ఈ మొత్తం జనవరి నెల మనము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ లాగా రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. దీంతో భాగంగా ఈరోజు ఫస్ట్ టు 3rd జనవరి అన్ని చోట్ల కూడా స్కూల్స్లో కానీ, జంక్షన్స్లో కానీ, కమ్యూనిటీస్లో కానీ ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి లాంచ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఈరోజు కొడంగల్లో కూడా అయితే కూడా కింద పడిపోతారు, సెల్స్ కిడ్ అయి చనిపోతారు, లేకపోతే వేరే వాళ్ళకి హిట్ చేసి ఒక మంచి ఇంటి నుంచి బయట వచ్చి కొంచెం టీ తాగడానికి ముందు రోజు పోతే అతనికి ఒక బైక్ వాళ్ళు సడన్గా హిట్ అయ్యి అక్కడ యాక్సిడెంటల్ డెత్ అయిపోతుంది. మళ్ళీ అదే వెహికల్ లారీ కానీ మనము సీజ్ చేసి పెడితే మీకు బిజినెస్ లాస్ అయిపోతుంది, అంతే కదా? ఎస్ ఆర్ నో? సో ఈ మొత్తం కార్యక్రమాలు కానీ ఎంత డీటెయిల్గా మనము ఎందుకు మాట్లాడతాము అంటే, మనము ఇప్పుడు మంచి రాష్ట్రం తెలంగాణ కానీ
కొడంగల్ కానీ వికారాబాద్ కానీ అంతా మనము టువర్డ్స్ డెవలప్మెంట్ పోతున్నాము. మంచి ఎడ్యుకేషన్, డబ్బులు ఉన్నాయి, ఏం ఎంప్లాయ్మెంట్లో ఉన్నాము. దీని ప్రకారంగా కొంతమంది 2 వీలర్స్ కొంటారు, కొంతమంది 4 వీలర్స్ కొంటారు. బట్ నోబడి ఎవరికి కూడా దే డోంట్ వాంట్ టు వేర్ ఎ హెల్మెట్. బండి కొంటారు, 1 lakh రూపీస్ స్పెండ్ చేసి వాళ్ళు ఒక కొత్త బండి తీసుకొస్తారు, కానీ హెల్మెట్ దే విల్ నాట్ బై. అంతే కదా? yes or no? సో 80-90% పబ్లిక్ వితౌట్ హెల్మెట్ బండి నడుస్తున్నారు. అండ్ మ్యాక్సిమం ఫెటలిటీస్ హెడ్ ఇంజురీతోనే జరుగుతున్నాయి. ఇంతకుముందు మెన్షన్ చేసిన కజన్ కూడా హెడ్ ఇంజురీ, ఏమి బయట ఇంజురీ, ఒక సింగిల్ ఇంజురీ కూడా లేదు. మాత్రమే ఇయర్ నుంచి కొంచెం బ్లడ్ వచ్చింది అండ్ బ్రెయిన్లో డ్యామేజ్ అయ్యి స్పాట్ డెత్ అయింది. మ్యాక్సిమం ఫెటాలిటీ స్పాట్ డెత్ అవుతున్నాయి. ఎందుకు అంటే దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హెడ్ ఇంజరీస్. తర్వాత ఇప్పుడు లారీ అసోసియేషన్స్ వాళ్ళు వచ్చారు. సో ఎవరైతే ముందుకి రాలేదు, ఒక ఆటో అసోసియేషన్ నుంచి ఒక మెంబర్ వచ్చి మంచి పాయింట్స్ ఇంతకు ముందు చెప్పారు. సడన్గా టర్న్ చేయడం, ముందు చూడడం, వెనక చూడడం. బట్ లారీ ఓవర్లోడింగ్తో యాక్సిడెంట్ జరుగుతున్నాయా లేదా? yes or no? సో ఓవర్లోడెడ్ లారీ, ఈ డేంజర్ మీకు కూడా ఉంది. అండ్ ఈ రోడ్లో మీ వటెవర్ రోడ్ మీరు డ్రైవ్ చేస్తున్నారు, ఆ రోడ్లో ఉన్న ప్రతి మనిషికి కూడా డేంజర్ ఉంది. ఎందుకంటే ఎక్కడైతే కూడా టర్న్ అవుతుంది, కింద పడుతుంది, ఎవరు తల మీద పడుతుంది. సో డేంజరస్ డ్రైవింగ్ ఈజ్ అ డేంజర్ టు నాట్ ఓన్లీ హూ ఈస్ డ్రైవింగ్, డ్రైవర్కి మాత్రమే కాదు, రోడ్లో ఉన్న వాళ్ళు, ఒక పెడెస్ట్రియన్కి కానీ, ఒక 2 వీలర్